తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు బారాషాహి దర్గా జరిగే రొట్టెల పండుగలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ అధికారులను ఆదేశించారు. నెల్లూరులో జరిగిన సమీక్షలో వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు కేటాయించారు. మొలకల కల్పన, ఘాట్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించాలని సూచించారు. అనంతరం కమిషనర్ వైవో నందన్ పోలీసు అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్గా ప్రాంగణంలో షామియానాలు, కమాండ్ కంట్రోల్ విభాగం, వీఐపీ రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వీటికి వాళ్ళైనా కాంటాక్ట్ చేయగలగాలండి. ఒకసారి డిఎంహెచ్ఓ గారు చెప్పండి, మెడికల్ క్యాంప్స్ ఇవి ఎన్ని ప్లాన్ చేశారు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ సింగిల్ ఇన్సిడెంట్ ఆల్సో ఆఫ్ నాట్ రిపోర్టింగ్ ఆర్ నాట్ పికింగ్ అప్ కాల్. 24 hours లో మనం ఎప్పుడు కాల్ చేసినా లేదా మీకు అవసరం వచ్చి ఎప్పుడు వేరే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాల్ చేసినా సరే ఈవెంట్కి సంబంధించి అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. నాకు ఎక్కడా కూడా ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నుంచి కూడా ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదు. రెస్పాన్స్ లేదు, డిపార్ట్మెంట్ నుంచి స్పందించడం లేదు, లేదా రేపు పొద్దున్న చేస్తా అన్నారు, రేపు మధ్యాహ్నం చూస్తామన్నారు అనేది ఉండకూడదండి. ఇమీడియట్లీ అటెండ్ అవ్వాలి, ఇమీడియట్లీ టేకప్ చేయాలి వాట్ ఈస్ దట్ ఇష్యూ అనేది. ఇంకా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరికైనా ఇంకేదైనా వేరే డిపార్ట్మెంట్స్ తో ఏదైనా కోఆర్డినేషన్ డౌట్ ఉంటే యూ కెన్ టెల్. ఆర్ఎల్స్ ఒకసారి ప్రాపర్ గా బ్రీఫింగ్ ఇచ్చి రొటేషన్ చేసుకోమని చెప్పండి. వాళ్ళని కొద్దిగా ఫ్రీ యాక్సెస్ ఉండేటప్పుడు ఎవరైతే పాసెస్ ఉంటాయి, ఎందుకంటే రెగ్యులర్ గా ఈ పిట్స్ ఇవన్నీ ఫిల్ అయిన తర్వాత తీసుకెళ్లే వెహికల్స్ ఇవన్నీ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఈ ఇష్యూ వచ్చింది, కాబట్టి యాక్సెసిబిలిటీ కొద్దిగా చూసుకోమని చెప్తాను. ఏదైతే మీరు టేప్ చుట్టడం కానీ టింకరింగ్ ఇవన్నీ ప్రాపర్ చేయలేదు అనుకోండి, చిన్న వర్షం పడినప్పుడు ఎక్కడ చిన్న స్పార్క్ వచ్చినా కూడా ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఇంకోటి ఏంటంటే చిన్న స్పార్క్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇది ఉంది మొత్తం క్లాత్ తో కట్టేసాం. చాలా మంది బయట మీరు టెంట్లను చూస్తే ఎలా ఉన్నాయి వాళ్ళవి పాలిథిన్ కవర్స్ ఇట్లాంటి వాటితో పెట్టేవాళ్ళు, టార్పాలిన్స్ ఇట్లాంటివి. సో కాబట్టి మనం ఏదైతే మనకు ఫైర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడైతే ఉంటుంది, ఎస్పెషల్ ఎలక్ట్రిసిటీ చిన్న స్పార్క్ వచ్చినా కూడా మనకు మొత్తం నిన్నంతా తిరిగి చూసాము. సో మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే పాలిథిన్ కవర్స్ ఇట్లాంటి వాటితో టెంట్లు వేసుకున్నాం. కాబట్టి మీ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి బట్టి ఇది మనకు మాన్సూన్ సీజన్. లాస్ట్ టైం కూడా వర్షం పడుతుంది, బట్ లాస్ట్ టైం సంభవం మనకు ఎక్కడ ఇష్యూస్ లేకుండా చేసుకోగలిగాం. ఎలక్ట్రిసిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. 24/7 మా డిపార్ట్మెంట్కి మీరు అట్లీస్ట్ ఒక ఇద్దరినో ముగ్గురినో, అంటే వాళ్ళు 24/7 ఉండాలంటే అట్లీస్ట్ ముగ్గురినో ఉండాలి రొటేషన్. వాళ్ళు ఉండి ఎవరు కాంటాక్ట్ చేయాలని నెంబర్లు ఇచ్చారనుకోండి. మెయిన్ ఇదే మనకు, ఎందుకంటే వర్షం వల్ల థండర్ స్టార్మ్స్ వచ్చినా కూడా మనకు ఇష్యూస్ వస్తాయి కాబట్టి అది మెయిన్ ఇంపార్టెంట్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనుల పాలిట ప్రత్యేక అభిమానం చాటుకున్నారు. అల్లూరు జిల్లా కురుడి గ్రామస్తుల కోసం నోరూరించే మామిడి పండ్లను పంపించారు. తన తోటలో ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసి పండించిన మామిడి పండ్లను గిరిజనులకు ఇవ్వాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక వాహనంలో కురుడి గ్రామానికి చేరుకున్న డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది ఇంటింటికి మామిడి పండ్లను పంపిణీ చేశారు. దాదాపు 230 వరకు ఇళ్లు ఉండే కురుడి గ్రామంలో ఇంటికి 1 డజన్ చొప్పున మామిడి పండ్లను అందజేశారు. పెద్ద కొడుకు మట్టుకు పవన్ కళ్యాణ్, నా పెద్ద కొడుకు, నా పెద్ద బిడ్డ. అతను వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి, అతను పైలోకి లేడప్పుడు. ఇప్పుడు మట్టికి 10లోకి వచ్చినాడు కాబట్టి అతను పెద్ద 10లోకి వెళ్ళాలా. నేను నా నోటు వచ్చినా అవ్వాలా, వాళ్ళ తల్లి ఈ పిల్లలు బాగుండాలా. నాకు అది తృప్తి. నేను మొన్న వస్తప్పుడు మట్టి నేను
జిల్లాలో రజక వృత్తి చెరువుల లీజు విధానంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అధికారులు తక్షణమే అమలు చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య, ఉమ్మడి జిల్లా రజక చైతన్య సేవా సంస్థ జిల్లా కన్వీనర్ ఓనగట్ల నాగపోషికృష్ణులు కోరారు. కొవ్వూరు పట్టణంలోని డివిజనల్ పంచాయతీ కార్యాలయ అధికారిని అమ్మాజీని ఎంపీడీఓలను కలిసి రజకుల సమస్యలపై విన్నవించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ రజకుల వృత్తి చెరువులు లీజుల విషయంలో ప్రభుత్వం జీవోలను ఇవ్వడంతో పాటు మత్స్యశాఖ ద్వారా సూచనలు చేస్తుందని గుర్తు చేశారు. కానీ పంచాయతీలకు సరైన అవగాహన లేక ఇష్టారాజ్యంగా లీజులు వేస్తున్నారని ఆరోపించారు. సూర్యప్రకాశరావు గారు గతంలో ఆయన దొంగలు చేసినప్పుడు నేను కలిశాను. నిజానికి 10 years 12 years అవుతుంది. మీ సహకారంతో మంచి బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. గివెన్ గుడ్ రెస్పెక్ట్. ఆ రోజుల్లో కూడా మంచి రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇగో ఆర్థిక నేను వచ్చిన వెంటనే ఆర్థిక పలికించి సమస్య గురించి మాట్లాడటం నేను సంతోషపడుతున్నాను. రజక వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 892/24/1954లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రజక వృత్తిదారులకు ప్రతి గ్రామ పంచాయతీలో ఉండే చెరువుల్లోనూ మంచినీటి చెరువు తప్పించి ఒక చెరువు ఇవ్వమని, ఒకే ఒక చెరువు ఉన్నట్లయితే 2 parts డివైడ్ చేసి 1 part is allotted to the profession of bicycles and another part is the drinking part చెరువు. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 909 గ్రామాలు ఉన్నాయి. 909 గ్రామాలు కనీసం 200 నుంచి 300 గ్రామాలకే ఇచ్చారు. రత్న గ్రామాలకి చెరువులు ఇవ్వలేదు. ఇవ్వకపోవడం కారణం ఏంటంటే కొంతమంది గ్రామ పంచాయతీలు ఈ రజకులకు ఆదాయం వస్తుందని ఒక ప్రయత్నం, కొన్ని చోట్ల మెట్ట ప్రాంతాల్లో ఇరిగేషన్ ఆధీనంలో ఉండటం వల్ల కొన్ని ఆ గ్రామంలో చెరువులు లేనందువల్ల రత్న గ్రామాలకు ఇవ్వలేకపోయారు. ఇచ్చిన గ్రామాలకైనా అప్సెట్ వేసి విషయంలో కానీ ఇతర నాకు శుభ్రంగా చేసి పెట్టాలని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కలెక్టర్ వారు కూడా మేము కలుస్తున్నాము. ఈ రీసెంట్ గా నేను అనురాధ మేడం ఏలూరు కలెక్టర్ గారిని కూడా మేము మొన్న మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ గోదావరి డీపీఓ గారిని, ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారిని రజకుల సంస్థలు ఎలా ఉంటాయి ఏంటనే విషయాన్ని కూడా వ్యవహారాన్ని చేసేటప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. అయితే నేను 499 జీవో ప్రకారంగా కూడా అప్సెట్ చేసేటప్పుడు దురదృష్టాల నుంచి ఇయ్యాలనే విషయాన్ని నేను అందరూ అధికారులు అడుగుతున్నాను. డిఎల్పిఓ ఏలూరు, అదేవిధంగా ముజూరు డిఎల్పిఓ గారు, అదేవిధంగా భీమవరం డిఎల్పిఓ గారు, అదేవిధంగా మన కొవ్వూరు డిఎల్పిఓ అమ్మాజీ మేడం గారితో కూడా మేము మాట్లాడాము. నా సభ్యులు డిఎల్పిఓ గారితో కూడా మాట్లాడాము. మాకు చాలా సంతోషం. అయితే రజక వృత్తిదారులకు వాళ్ళకి నష్టం లేకుండా పంచాయతీకి నష్టం లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాము. అయితే ఈ రోజు కొవ్వూరు ఎంపీ ఆఫీస్ పరిధిలో సమస్యలు చెరువుల విషయం గురించి మన డీటెయిల్ గా మన ఈవాడి గారు చెప్పడం జరిగింది. అయితే చిలిపి విషయంలో వస్తే చిలిపి లాస్ట్ 3 years బ్యాక్ కూడా ఆ చెరువు ఎక్కించేటప్పుడు కూడా మేము 2 సార్లు జరగడం జరిగింది. ఇటీవల జరిగిన సంఘటనలన్నీ మన ఈవాడి గారు చెప్పారు. అయితే ఈ చెరువు లీజు విషయంలో కూడా అప్సెట్ ప్రైస్ మీరు ప్రతిపాదన పట్టించాలనే విషయాన్ని కూడా ఇటీవల నేను కార్యదర్శి గారితో కూడా మాట్లాడాను. మన ఈవాడి గారు కూడా తప్పనిసరిగా అప్సెట్ ప్రైస్ లో 30 బిల్లు పంపించి ఏర్పాటు నేను కోరుతున్నాను. తప్పనిసరిగా ఈ చెరువు విషయంలో అప్సెట్ ప్రైస్ పంపించి సానుకూల రీతిలో జీవించి మాకు సహకరిస్తారు. చిన్న సమస్యపై నాకు చిడిపే కాకుండా యావత్ మండలంలో ఉన్నటువంటి చెరువులకు సంబంధించిన సమస్యపై ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే మన కట్లయ్య గారు మనకి వాళ్ళు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యని అప్సెట్ ప్రైస్ కానివ్వండి, అంటే ఇతరత్ర గ్రామ పంచాయతీకి చెందినటువంటి ఇతర సమస్యలు కూడా అన్ని పరిగణలో తీసుకుని గ్రామ పంచాయతీ నుండి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మా స్థాయిలో పరిష్కారం అయ్యేటట్టుగా చేస్తాం. అదేవిధంగా మరి ఈ ద్వారా మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మొట్టమొదటిగా మీకు ఏదైనా ఆ గ్రామంలో మనకున్నటువంటి మండలంలో ఆ గ్రామంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే గ్రామ స్థాయిలో పరిష్కారం జరగనప్పుడు మండల స్థాయిలో ఈవార్డీ స్థాయిలో వస్తే దానిని నేనున్నంత కాలం సామరస్యంగా సానుకూలంగా స్పందించి ఇరు వర్గాలని ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆ సమస్యని సామరస్యంగా పరిష్కరిస్తాం. అదేవిధంగా మీ అందరికీ పెద్ద కట్లయ్య గారు ఉన్నారు. వారు కూడా వెంటనే ఏదైనా మీకు ఏదైనా చిన్న సమస్య వస్తే వెంటనే స్పందిస్తారు. వారు కూడా వచ్చి వారి సమక్షంలో ఆ సమస్యని సామరస్యంగా పరిష్కారం జరుగుతుంది. చిలుపులో ఉన్నటువంటి సమస్య నాకు నేను రిటైర్ అయిపోయిన ఈవార్డీ గారి స్థానంలో 4 నెలల క్రితం జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి చిలుపులో ఉన్నటువంటి సమస్య నాకు తెలుసు. దాని విషయంలో
ఇది ఇష్యూ కొన్ని హైకోర్టు దాకా వెళ్ళడం, దానికి సంబంధించిన కొన్ని ఆర్డీఓ గారు అట్లాగే ఇతర ఉన్నతాధికారులు అక్కడ రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో నేను కూడా ఆ చెరువు, అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు అవన్నీ కూడా చూడటం జరిగింది. కాబట్టి ఆ సమస్యను కూడా నేను సెక్రటరీ గారితో, సర్పంచ్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. త్వరలో దాన్ని కూడా గ్రామస్తులకి మీకు ఇబ్బంది లేకుండా దాన్ని పరిష్కరించాలని చెప్పేసి సర్పంచ్ గారికి నేను ఎంపీ గారు కూడా చెప్పాం. అదే విషయాన్ని ఒక నివేదిక ద్వారా ఆర్డీఓ గారికి చెప్పడం. తిరుపతి నగరం బైరాగిపట్టెడ ఏఐటీయూసీ కార్యాలయంలో జూలై 9 జరగనున్న 22వ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు కేవై రాజా మాట్లాడుతూ కేంద్రం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ హక్కులను హరింపజేస్తుందని విమర్శించారు. కనీస వేతనం 29,000, ఆటో హమాలీ కూలీలకు సంక్షేమ బోర్డు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా 21వ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. అందులో భాగంగా తిరుపతి నగరంలో సమ్మె చేయాలని చెప్పిన కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఈ తిరుపతి నగరంలో ఈ నెల 9వ తేదీన సమ్మెను విజయవంతం చేయడానికి ఈరోజు తిరుపతి బైరాపేట ఏఐటీసీ కార్యాలయంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర కార్మిక సంఘాలైనటువంటి ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, ఐఎన్టీసీ, ఇతర సంఘాలు కలుపుకొనేసి అదేవిధంగా వామపక్ష పార్టీలైనటువంటి సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ఈ సంఘాల అన్ని కలుపుకొనేసి పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని అరికట్టడానికి ఈ సంఘాలన్నీ కలుపుకొనేసి పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో కలుపుకొనేసి ఈ సమ్మెను జయప్రదం చేయడానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో దేశంలో ఉన్న కార్మికులందరూ కూడా పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని, అదేవిధంగా మోడీ నిరంకుశ వ్యతిరేకానికి, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పి కార్మికులందరూ కూడా బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి తెలియజేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్పొరేటర్లకి కార్మికుల కష్టాన్ని దోచిపెడుతోంది. కార్మికులకి ఏ ఒక్క చట్టం కూడా ఎన్ని పోరాటాలు చేసినా అమలు చేయడం లేదు. ఆ విధానాలంతా వ్యతిరేకిస్తూ ఈ నెల 9వ జరిగే సమ్మెలో అందరూ పాకిస్తాన్లో జయప్రదం చేయాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నెల్లూరు జిల్లా చేజలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి ఆనం. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని స్పష్టం. ఉజ్వలమైన భవిష్యత్ కలిగిన విద్యార్థులతో చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలి. వైసీపీ నేతలకు మంత్రి సవిత హితవు. మామిడి రైతులను ఆదుకోవాలని చిత్తశుద్ది కూటమి ప్రభుత్వానికి ఎంత మాత్రమూ లేదు. వైసీపీ అధికార ప్రతినిధి బోవన కరుణాకర్ రెడ్డి ఫైర్. నెల్లూరు రొట్టెల పండుగపై జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ సమీక్ష. మౌలిక వసతుల కల్పన, ఘాట్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.